జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. హృదయాంతరంలో దానికి స్థానం ఇచ్చేలాగా మేము చేయగలమా? అది ఎవరు ఉండాలి? ఎలా ఉండాలి? మీకే ఉండాలి కదా. ఏదైనా సరే నేను చెప్తున్నా, భక్తి అందుకు ఎప్పుడు చెప్తాను, భక్తి వ్యక్తిగా వాళ్ళు బలవంతం పెట్టి మనం చేయించడం, కష్టంగా చేయించడం. నాకు ఇది ఇష్టం, నేను చేస్తాను. నాకు ఇష్టం అన్నప్పుడు నన్ను ఎవడో ఆపలేడు. నాకు ఇష్టం లేకుండా అటు ఇటు ఊగిసాడుతున్నప్పుడు ఎవడొచ్చి బలహీన పరిచిన వెంటనే. ఇప్పుడు మన గత ఆదివారం చెప్పుకున్నప్పుడు వార్త మనసులో ఏముంది? వాస్తవానికి ఈ ముసల్దాన్ దగ్గర నాకు ఏమొస్తుంది, కానీ పైకి అనకపోతే ఏడుస్తుంది అనుకుని పైకి ఇంతో నేను కూడా వస్తాను అనగానే వెంటనే నయ్యో ఏముంది, ఎందుకు లేవా నాకు ఎలా వస్తాను, సరే సరే అని ముందు పెట్టి అంటే డిసిషన్ ఎలా ఉంది? ఇష్టంతో లేదు, కాకపోతే ఏడుస్తుంది ముసలే అన్నట్టుగా. అంటే ఇప్పుడు రూతు మనసులో వచ్చాను, ఎక్కడ చూడండి, అది వద్దామా నా దోశ నీకు ఏ ఉపయోగం లేదు, నాకు వెళ్ళిపో అంటే పదే పదే ఫోర్స్ చేసిన వెనకెళ్ళిందా? దేవుడు కొరకు పరిచయం చేయాలని ఇష్టంతో వస్తే ఎవడ బలహీన పరిచిన మనం వెనకాడుకో భయం. భర్త బలహీన పరుస్తున్నాడు, భార్య బలహీన పరుస్తుంది, బిడ్డల బలహీన నో. వాక్యం స్పష్టంగా సెలవిస్తూ నువ్వు ఇష్టంగా భక్తి చేయగలిగితే నిన్ను ఆపడం ఎవరి తరము? విజయకి భారతదేశానికి బయలుదేరు. ఎవరెంత భారతదేశం బయలుదేరితే భారత మాట చెప్పింది ఏమండి, భారతదేశం అంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయట, మన కూలి లేకపోతే దానికి సంబంధం లేదు, అందుకే మనం ఏం తింటాం, ఏం బ్రతుకుతాం, అక్కడ అంత కష్టాలు, రకరకాల ఇబ్బందులు, అలాంటి ప్రాంతానికి మనమైన పెట్టి వద్దు, నేను కావాలో స్వార్థ కావాలో అంటే అమ్మా నీతో పాటు కలిసి స్వార్థ చేయాలని ఆశపడుతున్నాను. ఒకవేళ స్వార్థ లేకుండా వెళ్ళాలి అంటే మీరు ఎప్పుడైనా మొత్తం మీద భార్య తీసుకున్నాడు, బిడ్డలు తీసుకున్నాడు, భారతదేశం వచ్చాడు. భారతదేశం వచ్చినప్పుడు ఆయన ఒక చోట ఒక విషయం చూశాడండి. ఏంటి, మన భారతదేశంలో సతీ సహగమనం అనేది ఒకటి ఉంది. అంటే మీకు తెలుసు అంటే సతీ సహగమనం అంటే భర్త చనిపోతే నేను కూడా అదే కత్తుల మీద నన్ను కాల్ చేస్తే నెక్స్ట్ జన్మలో ఇద్దరు మళ్ళా భార్య భర్తలుగా కలిసి పోతాం అనేది ఒక మూఢనమ్మకం. ఇది చూశాడు, ఒక నది ఒడ్డున అది జరుగుతూ ఉంటే వెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ ఏం చెప్పారు తెలుసా? అయ్యా ఇది మా భారతదేశం అనుకున్నాను. ఏంటి సాంప్రదాయం? మనిషిని బ్రతికుండగా చెప్పే సాంప్రదాయమా? భార్య అవసరం పైగా అప్పుడే వివాహం ఎలా జరిగింది? ఇప్పుడు అనుకోండి, ఏ సింపటి చేసుకున్నాం కదా. వాస్తవానికి మనకు కొన్ని తరాలు అంటే మా నాన్నమ్మ తరానికి లేదా ఇంకా కొంచెం మామూలుగా తరాలకు మామ తరానికి వెళ్ళిపోతే వాళ్ళు అందుకే చూడండి పూర్వీకులు మా అమ్మాయి ఉండేవారు కావాలి. అంటే ఏంటంటే 10 సంవత్సరం ఉండేది, 20 సంవత్సరం తేడా ఉండి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉండేవారు తెలుసా. అంటే అబ్బాయి 40 ఏళ్ళు, అమ్మాయికి 13 ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. 30 సంవత్సరాల తేడాలో కూడా వివాహాలు చేసుకున్నారు. మరి ఇంత వయసు కాకుండా ఉంటాడు, ముందుకు పోతారుగా.
వాళ్ళతో పాటు వీడికి కరెక్ట్ వయసు వచ్చేసరికి 20 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసు మంచి అవకాశాలు ఉంటుంది. వీడు ముసలు అయిపోయేవాడు, ఆడు చచ్చేవాడు, ఈవిడ కూడా తీసుకెళ్ళి ఆ కట్టెల మీద వేసి అతనే కలిసి కథలు పడేసేవాడు. అది చూసి ఒక ఆత్మీయుడిగా విజయ్కి తట్టుకోలేక ప్రార్థన చేశాడు. దేవా, చూస్తూ చూస్తూ మనుషులు చచ్చిపోతా ఉంటే నా హృదయం చచ్చిపోతుంది. భారతదేశంలో ఈ ప్రజలు నేనేం చేయాలి? ఈ సతీ సహగమన నేను అంతమొందించాలి కాబట్టి కర్తలు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన కలిసి మన భారతదేశం నుంచి రాజా రామ్మోహన్ రాయ్ అనే ఒక సంఘ సంస్కర్త, ఆయన కూడా ప్రయత్నం చేశాడు. వీళ్ళందరి కృషి, ప్రాముఖ్యంగా బియ్యంకి కృషిని బట్టి అక్కడ రాజా రామ్మోహన్ రాయ్ కూడా చాలా అప్పటికి ఈ సతీ సహగమన మీద మన భారతదేశంలో రాజా రామ్మోహన్ రాయ్ కూడా పోరాటం చేస్తున్నారు. చదువుకునే వాళ్ళు కొంతమంది తెలుసుకుంటే మన పుస్తకాలు రాజా రామ్మోహన్ రాయ్ గురించి రాశారు. బియ్యంకి గురించి నా బాధ్యత ఎవరు మన చేతిలో ఆలోచించాడు. ఈరోజు బైబిల్ తెలుగులో మన చేతుల్లో ఉందంటే కారణాలు తెలుసా? అంటే ఇవన్నీ ఎలా అంటే భారతదేశం వచ్చినప్పుడు తన ఇష్టంతో వచ్చాడు. ఇక్కడ ప్రజలకు చదువు కావాలి, ఆడపిల్లలు కూడా చదువు కావాలి అని బైబిల్ నేర్పిన జ్ఞానాన్ని బట్టి భారతదేశం వచ్చిన విలియం కేరీ ఏం చేశాడు తెలుసా? ఆడవాళ్ళకి విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తే ఒక పురుగును చూసినట్టుగా చూసేవాడు. కానీ ఆఖరికి ఈరోజు కాలేజీ వచ్చినాయా, మీరు కూడా చదువుకుంటున్నారా? ఈ చిత్రం తెలుసా? పూర్వకాలం గుడుల్లోకి స్త్రీలకు అవకాశం లేదు. మాపడానికి మిషనరీస్ చాలా ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళు ఏదో దేవుడిలో వచ్చాం అని గమ్మునంలా దేవుడు కొరకు మా సర్వస్వాన్ని వస్తాను. ఇలాంటి జరుగుతున్నప్పుడు నా బిడ్డ చనిపోయాడు. ప్రజలు చెప్పాను, అనారోగ్య పరిస్థితుల్లో వాతావరణం పడక సరైన ఆహారం లేక వాడు చనిపోయాడు. భార్య పిచ్చి పట్టేసింది, తర్వాత భార్య చనిపోయింది. అంటే ఇన్ని పరిస్థితులు వచ్చినా ఒక్కసారి భారతదేశంలో అడుగు పెట్టిన విలియంకి మళ్ళీ ఎక్కడికి తెలుసా? ఎక్కడికి గట్టిగా చెప్పడం దేవుడు అంటే వాళ్ళు ప్యాషనేట్గా దేవుడు సేవ చేస్తారు. వాళ్ళు అనుకున్నారు సువార్త ప్రకటించాల్సిన భారం యాభై మోపడింది. అది ఇష్టంగా చేశారు కాబట్టి కష్టాలు తట్టుకున్నారు, నిందలకు వచ్చారు, అవమానాలకు వచ్చారు, ప్రాణాలు కోల్పోయినా సరే ప్రపంచానికి ఒక మంచి సువార్తను అందించారు. ఈరోజు భారతదేశంలో రైల్వే వ్యవస్థ ఉందంటే విలియం కేరీ కదా, ట్యాప్ మనం చదువుతున్నామంటే విలియం కేరీ కదా, ఆడవాళ్ళు కాలేజీకి స్కూల్స్కి వెళ్తున్నారంటే విలియం కేరీ కదా, ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థ ఉందంటే విలియం కేరీ కదా, ఈరోజు గ్రంథాలయం ఉందంటే విలియం కేరీ కదా. అంటే వీటన్నిటికీ ఆర్జుడు భారతదేశానికి తీసుకొచ్చిన మహానుభావుడు ఎవరు? విలియం కేరీ. ఒక్కడి బదిలీ చేశాడు. ఎంతమంది చేశారు? ఒక్కడే. అంటే ఒక వ్యక్తికి ప్యాషన్ ఉంటే, ఒక వ్యక్తికి ఇష్టపూర్వకంగా సేవ చేస్తే, ఒక వ్యక్తి ఇష్టపూర్వకంగా సువార్త చేస్తే 100% ప్రపంచానికి మంచి భవిష్యత్తు మనం అందించాలి. అందుకే మనం ఇష్టంగా చేయాలి. ఎలా చేసి చెప్పండి? డేవిడ్ లివింగ్స్టన్ అనే దైవజనుడు, అతను ఆఫ్రికా ఖండాన్ని వెలిగించిన మిషనరీ. అయితే అతను తెల్ల జాతీయుడు. డేవిడ్ లివింగ్స్టన్ అతను ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి, స్కాట్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. అతను అనుకున్నాడు ఆఫ్రికా దేశంలో ప్రజలకు రక్షణ సువార్తను అందించాలి అనుకుని ఆఫ్రికా దేశం వెళ్ళాడు. ఆఫ్రికా దేశం వెళ్తే అక్కడ వివాహం చేసుకున్నాడు, పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత మళ్ళీ ఆఫ్రికా వాతావరణానికి అలవాటు లేక భార్య చనిపోయింది. భార్య చనిపోతే వెనకెళ్ళిపోదు వెళ్ళాలి. తర్వాత ఏమి తెలుసా? అతను ఆఫ్రికాలోనే సువార్త చేస్తూ ఉంటే ఆఫ్రికా అడవులకు ప్రసిద్ధి, సింహాలు, పులులు ఇవన్నీ కూడా ఎక్కువ. ఒకసారి ఆయన సువార్థికానికి అడుగు మార్గం కూడా వెళ్తుంటే ఒక సింహం పంజాతో కొట్టింది. చంపేయడానికి మీదకి వస్తే పంజాతో కొట్టింది. అంటే ఆ బుల్లెట్ మిగతా వాళ్ళు వేశారు, ఒక బాణాలు వేశారు, ఆ బాణంగా చచ్చిపోయింది. కానీ అతని మీదకి అటాక్ చేస్తూ ఈ భాగంలో పంజాతో కొట్టింది. సింహ పంజాలో చాలా భయంకరంగా ఉంది కదా. చదువుకునే వరకు కూడా ఈ కుడిచిగా నా ల్యాప్టాప్ అయినా సరే ఆ దేశంలోనే ఆ ప్రాంతంలో ఉండి స్వార్థ పాటించింది. చర్చ ఆఖరికి చివరి కాలంలో ఆ ప్రాంతానికి
వేరే ఒక అమెరికా దేశం నుంచి ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక పత్రిక విలేకరి ఒక పన్నుల ప్రాంతానికి వెళ్ళాడు. అప్పటికే 6 నెలల నుంచి డేవిడ్ లివింగ్స్టన్ అడ్రస్ లేదు, అతని గురించి సమాచారం లేదు, అడవులు ఏపుల్లో సింహాలు చంపేసి ఉంటాయి అని ఆ దేశం అంతా ప్రచారం అయింది. అలాంటి సిచ్యువేషన్లో ఇతరులు కనిపెట్టడం కోసం ఒక పత్రిక విలేకరి అక్కడ సమాచారం సేకరించడానికి వెళితే అక్కడ ఒక 15 రోజుల పాటు ఈ విలేకరి డేవిడ్ లివింగ్స్టన్ కలిశాడు. డేవిడ్ లివింగ్స్టన్తో 15 రోజులు అతనితో పాటు అక్కడ ఉండిపోయాడు. విచిత్రం చెప్పిన 15 రోజుల తర్వాత ఆ అన్యుడిగా ఉన్న వ్యక్తి రక్షణ పొందాడు. ఎవరిని బట్టి డేవిడ్ లివింగ్స్టన్ బట్టి ఆయనతో ఉన్నప్పుడు ఏంటి ప్యాషన్? తన భార్య చనిపోయింది, బిడ్డల పరిస్థితి బాగాలేదు, తన ఉద్యోగం వదులుకున్నాడు. విచిత్రమైన తెలుసా, ఆఫ్రికా ఖండంలో నల్ల జాతీయులు ఉంటారు. అంటే తెలుసా, సూర్యునికి అతి దగ్గరగా ఉండే ప్రాంతం ఆఫ్రికా ఖండం. మీకు అక్కడ మన ఏషియన్ కంట్రీస్ అంటారు. అంటే ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, తర్వాత ఐరోపా ఖండం. అంటే యూరప్ కంట్రీస్, అమెరికా, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, రష్యా, ఇవన్నీ కూడా యూరప్ కంట్రీస్. అంటే అర్థం ఏంటంటే ఇవి సూర్యగ్రహానికి దూరంగా ఉంటాయి. ఆఫ్రికన్స్ అంటే ఆఫ్రికా ఖండం అంతా సూర్యగ్రహానికి దగ్గరగా ఉంటుంది, మన మధ్యలో. మీకు అర్థమైందా? అంటే అటు దగ్గరే కాదు, అందుకే ఆఫ్రికన్స్ నల్లగా ఉంటారు, యూరప్స్ తెల్లగా ఉంటారు, మన మధ్యలో ఉంటారు. అంటే అంత ప్యూర్ బ్లాక్ ఉండవు, అంత హై వైట్, ఎందుకంటే మనం మీడియం ఉంటాం. అయితే ఇది తెల్ల జాతీయుడు కదా, శ్వేత జాతీయుడు కదా, ఆ ప్రాంతానికి వెళ్ళడం వల్ల తన ఎరుపు చర్మం, ఆ రంగు చర్మం ఏం చేయాలంటే ఒక పాము కుబుసం పిలిస్తే ఎలా వచ్చేస్తుందో అలాగే పొగల కింద అయిపోయింది. ఆ సిచ్యువేషన్లో కూడా ఆఫ్రికా ఖండాన్ని వదిలేతను అది చూసిన ఆ వ్యక్తి అతను కూడా మారిపోయి రక్షణ పొందిన తర్వాత ఒక సేవకుడు. అయితే చివరి కాలంలో అతను నడవలేని పరిస్థితి వచ్చింది స్వార్థ చెప్పడానికి. నడవలేని పరిస్థితి వస్తే ఏం చేశాడు తెలుసా, ఒక కర్ర ఉంది కదా, ఒక కర్ర మీద మోస్తారు ఉంటే ఒక కర్రకి ఏదైనా ఒక జంతువులు పడగలిగినా అలాగే కాళ్ళు చేతులు కట్టాలని తీసుకెళ్ళి తర్వాత ఒక క్లాత్ కట్టి డోలీ అనేవాడు. అంటే ఒక పల్లకి లాగా చేసి దాంట్లో మోసుకెళ్తే అక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుని సువార్త ప్రకటించేవాడు. నడవలేని స్థితిలో ఆఫ్రికా ఖండాన్ని వెలిగించిన మొట్టమొదటి మిషనరీ అని మీరు యూట్యూబ్లోకి పెడితే గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే పేరు తెలుసా, డేవిడ్ లివింగ్స్టన్. తర్వాత చాలా మంది ఆఫ్రికా ఖండం వెళ్ళారు, కానీ ఆఫ్రికా ఖండాన్ని వెలిగించిన మిషనరీ డేవిడ్ లివింగ్స్టన్. కానీ ఇదంతా ఈజీగా జరిగిపోయిందా? భార్యను కోల్పోయాడు, శరీరం రూపు మారిపోయింది, రంగు మారిపోయింది, గ్లామర్ మారిపోయింది, ఆరోగ్యం మారిపోయింది, బిడ్డల పరిస్థితి మారిపోయింది. అలాంటి సిచ్యువేషన్ లో కూడా సింహాపు పంజా తప్ప తగిలినా సరే అక్కడే ఉంది, సువార్త చేసి చావడానికి సిద్ధపడ్డాడు తప్ప మరలా వెనకడుగు మాత్రం ప్యాషనేట్ గా చేసే వాళ్ళు అలా ఉంటారండి. కష్టము నష్టము వెనక్కి రాదు. అందుకే ఆయన అన్నాడు, ఇది నేను ఏ రాష్ట్రం చూడండి ఒకసారి, 9:19 కొరింథీ రాసిన మొదటి పత్రిక 9:19. నేను అన్న విషయము 17. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల చాలా ఏం దొరుకుతుందండి? ఎలా చేస్తే ఇప్పుడు చెప్పండి, మనం ఇష్టపడి చేస్తే మనకు ఆశీర్వాదం వస్తారా? కానీ ఎలా చేయాలి? ఇష్టపడి చేయాలి. ఇప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ ఎలా చేశాడు? ఆయన విలియం ఎలా చేశాడు? ఇష్టపడి చేశాడు. ఒకనొక సమయంలో రష్యా దేశంలో కమ్యూనిస్ట్ ప్రాంతంలో ఒకసారి ఒక దైవజనుడు తన భార్యను బిడ్డలను తీసుకొచ్చి జైల్లో వేసిన తర్వాత జైల్లో రోజు చిత్రాంశం పెడతారే, దేవుడు ఒక చెప్పడం మాంటావా చేస్తావా అని అడిగితే కుటుంబంతా ముక్త కంఠముతో ఏక కంఠంతో చెప్పిన మాట, చావైనా చేస్తాను కానీ సువార్త మాత్రం మానవం అని అంటే లాభం లేదు. ఒక జైలు అధికారి ఏం చేశాడు తెలుసా, మిషనరీ వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి మోకాళ్ళ మీద నిలబెట్టి తన భార్య బిడ్డను నిలబెట్టి, తన భార్యను భర్తను నిలబెట్టి ముందు బిడ్డను పెట్టి ఆడు కంట ప్రశ్నలు పెట్టి ఇదిగో చూడండి,
మీరు ఇప్పుడైనా సరే చివరి అవకాశం ఇస్తున్నాం. మీరు ఇంకా సువార్త మానితే సరి, లేకపోతే ఇంకా చంపేస్తాం. అదే సాక్షి మన చిన్న చిన్న కష్టాలకు మనం వచ్చుకోలేదు కదండి. మా కుటుంబస్తులు ఎవరైనా క్లారిటీ నువ్వు మందులు మానేస్తావా, ఈ రోజు నేను ఇంటికి వచ్చాను కదా వీటికి మందులు మానేస్తామంటే మా క్రిస్టల్ తగ్గ పెట్టితే ఆ కరోడు ఏం చెప్పండి సార్, డాడీ నువ్వు మాత్రం తగ్గలేదు, చచ్చిపోతే డాడీ నువ్వు మాత్రం. చిన్న కరోడు అండి, 10 సంవత్సరాల కరోడు చెప్తున్నాడు. అంటే 10 సంవత్సరాల వయసు ఉన్న చిన్న బాలుడు కూడా దేవుడి కొరకు ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు తప్ప వెనక్కి మాత్రం నాకు నుంచి ఎన్నిసార్లు చేస్తున్నాం, ఎన్నిసార్లు ఏ విషయాలు వెనకేస్తున్నాం, ఎన్నిసార్లు ఆత్మీయంగా వెనక్కి ఎదురుకి వెనక్కి చేసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. దేవుడి కొరకు ఖర్చు పెట్టాల్సిన విషయం ఖర్చు పెట్టకుండా భయపడి నా కొంచెం ఏమైపోతుంది, నేనేమైపోతున్నాను అనుకునే సందర్భాలు ఎన్నో ఉండవు. ఈ సమయంలో నేను ఉద్యోగం చేయకపోతే, ఈ సమయంలో వ్యాపారం చేయకపోతే, ఈ సమయం జరగకపోతే ఏమైపోద్ది అనుకున్న పరిస్థితులు చాలా ఉంటాయి. కానీ అలా అనుకోండి, చంపేశాడు. చంపిన తర్వాత తన భార్య నుంచి తన భార్య నుంచి నీకు అవకాశం, నీ బిడ్డలకు కోల్పోయాడు, నీ భార్య నీకు ఇద్దరు హ్యాపీగా బతకచ్చు, బయట మళ్ళీ బిడ్డలు కావాల్సిన అవసరం అయితే చూసుకో అంటే ఏం చెప్పాలి అర్థం కాని పరిస్థితులు నాకు శాంతి చచ్చిపోయింది. సంతోషంగా చచ్చిపోయింది. వీళ్ళ గుర్తు అవ్వలేదు, నిజంగా జరిగేసాను రష్యా దేశంలో కమ్యూనిస్ట్ ప్రాంతం. అది స్టోరీ జరిగిన పట్ల పేరు గుర్తు రాకపోవడం వల్ల మామూలుగా చెప్తున్న విషయాలు. ఆ పేరు కూడా మ్యాక్సిమం ఎందుకు అనుకుంటున్నారు నాకు సరిగా లేదు, లేదని క్లారిటీ చెప్పకూడదు. బట్ ఇది నిజంగా జరిగిన యథార్థమైన సమాజం యూట్యూబ్లో కూడా వచ్చి సరే అంటే ఆంధ్రప్రదేశ్ చంపేశారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చెప్పాడు అతను రైట్ పారిపోయింది పెట్టబోతుంది, నువ్వు మసోడు కాదు, నువ్వు ఎవరు కాలం, నువ్వు బయటకు మళ్ళీ భార్య చేసుకొచ్చి మళ్ళీ బిడ్డలు కావచ్చు, నీకు చివరి అవకాశం ఏం చేస్తా చేసుకో అంతే డిసైడ్ చేసుకో అంటే ఆయన అన్నాడు. ఇక బ్రతికినిచ్చింది ఎవరు అదే అది కోరుకున్న భార్య కోల్పోయారు. వాళ్ళు సంతోషంగా ప్రాణం తగ్గడానికి ఇష్టపడ్డారుగా, వాళ్ళు ఇష్టపడి చనిపోయారుగా. కష్టంతో డాడీ స్వార్థ వల్ల మేము చనిపోవాల్సిందేనా అని ఏడుస్తున్నా కొద్ది చావా, ఎవరికి మిమ్మల్ని చేసుకోవడానికి చనిపోవాల్సిందేనా అని ఆ భార్య చావలేదండి, వాళ్ళు ఇష్టపడి చచ్చిపోయారు. నేను మళ్ళీ నేను చనిపోతే ఎక్కడ కలుసుకుంటాను. ఈరోజు నా స్వార్థాన్ని చూసుకుంటే ఇష్టపడకపోతే, దేవుడు నా ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడకపోతే నేను నరకాలిపోతాను కదయ్యా. నా భార్య బిడ్డలు వాళ్ళు నాకన్నా చిన్న వయసులో ఉన్న వాళ్ళే రక్తం మరిగించేలాగా ప్రభుత్వం నిలబడగలిగితే దైవజనున్నాయా నేను ఎందుకు ఏర్పాటు చేస్తాను అని చెప్పి చంపేమనండి. ఇంక లాభం లేదని చెప్పి ఇష్టపడ చంపేశాను. అక్కడ తాగకపోతే వాళ్ళు వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. చనిపోయిన తర్వాత ఆ మెయిన్ మిలిటరీ వ్యక్తి ఉంటాడు కదా, అక్కడ ఇంటికి వెళ్ళిపోయాడు, రూమ్లో కూర్చున్నాడు, ఆలోచిస్తాను ఏం తెలుస్తుంది, ఎట్లా కోరుకోవడానికి ఇష్టపడ్డారా, వాళ్ళు కోరుకోవడానికి ఇష్టపడ్డారా, అక్కడికి తన ప్రాణాన్ని కోరుకోవడానికి కూడా మనుషులు ఇష్టపడ్డారా, అసలు ఎంత ఇష్టపడేంత గొప్పతనం ఆ నల్ల వస్తువులు అని చెప్పి సైనికులు కౌరుతి రే అక్కడ వాడు చచ్చిపోయాడు కదా, వాడి జైలు రూమ్లో ఒక నల్లట వస్తువు ఉంది, అది తీసుకురండి అన్నాడు. అది చాలా మొదలు పెట్టాడండి. విచిత్రం తెలుసా, అది చదివిన తర్వాత ఆయన మారిపోయాడంట. కొన్ని సందర్భాలు మనం అనుకుంటా ఏమండి దేవుడే నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఇంత ప్రభు కొరకు నిలబడేవాడు చచ్చిపోవడానికి దేవుడు ఎందుకు అవకాశం ఇస్తున్నాడండి? కొన్ని చోట్ల ప్రజలు కొడుతున్నారు, తిడుతున్నారు, మొక్కమే నుంబస్తున్నారు, దూషిస్తున్నారు, చంపుతున్నారు, చెప్పులేని ఊరేగిస్తున్నారు, బైబిల్ కాల్ చేస్తున్నారు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటాడా? అసలు దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్న చాలా సార్లు మన మధ్యలో ఉద్భవించిన సందర్భాలు చాలా ఉంటాయి. మరి దేవుడు ఇవన్నీ చూస్తూ ఊరుకుంటాడా? మరి ఎందుకు ఊరుకుంటాడు? పౌలు చంపేశారే, తోమను భారతదేశంలో చంపేశారే, మీకు అర్థమవుతుందా? ఆ యవన సేవకుడు వాళ్ళ కుటుంబాన్ని చంపేశారే, పేతురుని తలకిందులో వేలాడదీసి చంపేశారే. ఇవన్నీ జరుగుతున్నప్పుడు యేసయ్య కళ్ళు మూసుకుని ఉన్నాడా? ఆయన చూడట్లేదా? ఆయనకి కనబడట్లేదా? ఆయన
మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు అనేవాడు ఉంటే రక్షించాలిగా. చాలా సందర్భాల్లో మనకి ప్రశ్న వచ్చి ఉంటుంది కదా, కానీ ఎందుకు కొన్ని సందర్భాల్లో కొంతమంది దేవుడు హతసాక్షులుగా తీసుకుంటాడు అని అంటే, ఆ ఒక్క వ్యక్తి హతసాక్షి అయిపోతే కొన్ని వందల మంది మాత్రమే ఉద్దేశిస్తాం. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఇంతలో కుటుంబం చనిపోవడం వల్ల ఒక జైలర్ కలిగాడు, మార్చబడ్డాడు. అంతే కదా, గొప్ప సేవకుడు అయ్యాడు, తర్వాత గొప్ప సేవ చేశాడు. అంటే ఒక ముగ్గురు చనిపోతే ఆ ప్రధాన ఆఫీసరు అంటే మిలిటరీ మెయిన్ ఆఫీసరు కొన్ని వేల మంది ప్రజలు రక్షణ సువార్తను ప్రకటించారు. గట్టిగా చెప్పలేదు అంటే అర్థమేంటి? ఒక కుటుంబం చనిపోవడం వల్ల కొన్ని వేల మందికి ఏమంది. కొన్ని సందర్భాల్లో దేవుడు ఎందుకు శ్రమలు అనుమతిస్తాడు అని అంటే నీలో రోషం పట్టడానికి. కొన్నిసార్లు ఎందుకు చావును అనుమతిస్తాడంటే ఆ చావు చూసిన వాళ్ళు అనేక మంది మార్చబడ్డాలి. ఈరోజు కొన్ని సందర్భాలు ఎందుకు మనల్ని కొడుతున్నా బైబిల్ కాల్చేస్తున్న దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అని అంటే ఆ బైబిల్ కాల్చబడ్డం ద్వారా కూడా ఇంకా అనేక మంది ఏం చేయబడ్డారు. అంతేందుకండి రవిచంద్ర బాక్సింగ్ గారు బైబిల్ మొత్తం చింపేసి తగలెట్టాడు. ఆయన తగలబెట్టి పై అట్ట కొంచెం దసరగా ఉంది, దీంట్లో ఏదైనా ఫైల్స్ పెట్టుకోవచ్చు దాచుకున్నాడంట. ఎవరు? బాక్సింగ్ గారు. బైబిల్ కాల్చిన వ్యక్తిని ఊహించండి. ఒక బైబిల్ కాల్చిన వ్యక్తి చచ్చే వరకు గుండె కత్తుకుని బైబిల్ మోస్తాడని ఎవరు అనుకుంటారు? ఒక సిక్కు ఎవరు. కానీ ఏ చేతితో బైబిల్ కాల్చాడో అదే చేతులతో చచ్చే వరకు బైబిల్ మోసాడు. అంటే మరి ఆ రోజు దేవుడు ఎందుకు అనుమతించాడు అని అంటే ఇప్పుడు ఆయన ఒక్కడో మారడం వల్ల ఆ రోజు బైబిల్ కాల్చేసినందుకు జనరల్గా మనం ఎలా అనుకుంటామంటే క్రైస్తవులు మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకుంటా కదా. మనం కొన్ని సందర్భాలు కాల్చేస్తుంది దేవుడు ఏం చేస్తుంది, దేవుడు శిక్షించుద్దా అని కూడా అనుకుంటాం. ఆ రోజు ఒక్కరు బాక్సింగ్ బైబిల్ కాల్చినప్పుడు ఎవరైనా ఆపేసి ఉంటే ఈ రోజు కొన్ని కోట్ల మంది ప్రజలు మాట్లాడేవారు. 17,000 సంఘాలు కట్టాడండి దేశ ప్రపంచవ్యాప్తంగా. కొన్ని లక్షల మందికి సుమారు కోట్ల మంది ప్రజలకు సువార్తను అందించాడు. ఎంతమంది? బైబిల్ కాల్చాడు. ఒక్క బైబిల్ కాల్చడానికి కోట్ల మంది ప్రజలు రక్షించాడు. అంటే కొన్ని సందర్భాల్లో సువార్త చేస్తున్నప్పుడు మనకి శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు చాలా మనుషులు కూడా వెళ్ళిపోతాం. అయినా దేవుడు అనుమతిస్తున్నాడు అంటే మన ద్వారా ఎవరిని మార్చడానికి దేవుడు ప్రయత్నము చేస్తున్నాడు. ఒకవేళ భారతదేశంలో పాపం చూడకపోతే, పాపం చనిపోయి ఉండకపోతే ఎంత సువార్త మార్గాలు ఉండేదా? ఒక వ్యక్తి మరణం అనేక మంది మారడానికి గతంలో కూడా చెప్పాను. బ్లాండిగా అంటే ఒక చిన్న పాపం, 10 ఏళ్ళ పాపం, ఆమె స్టేడియంలో చనిపోతే ఇంచుమించుగా 16,000 లక్షలు ఉంటాయి. 16,000 గుర్తులేదు సరిగా. తక్కువ లేదంటే 16,000 మంది ఆ రోజు రక్షణ పొందారు. ఒక్క చిన్న అమ్మాయి చనిపోయింది. ఆత్మీయ జీవితంలో మనం ఏదైనా సమర్పణ కలిగి ఉంటే మన సమర్పణకు అభివృద్ధి తీసుకొస్తాడు. ఏమో తెలుసా? నువ్వు ఇష్టపడి చేస్తే నీకు ఏం దొరుకుతుందో తెలుసా? ఏం దొరుకుతుంది? జీవితం. అది ఏ లోపలిస్తాడో తెలియదు. అందుకే సువార్త ప్రకటించాల్సిన భారం నా మీద మోపబడింది. కాబట్టి నేను ఎలా చేస్తాను? ఇది కష్టంగా చేయాల్సిందే చేయాలి. ఎలా చేయాలి? ఇష్టంగా చేస్తే ఖచ్చితంగా మనకి ఏం దొరుకుతుందండి? ఈరోజు ఈ మాట నేను ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాము అని అంటే, దేవా మేము నామకార్థంగా మందిరానికి రాలా, నామకార్థంగా ఉపవాసం ఉండాలా, ఇదిగో ఈ రోజు మేము కాల్చే ప్రతి కన్నీరు పట్టు వెనక కొన్ని కోట్ల ఆత్మలు రక్షించబడాలని బలమనే ధ్యేయం మాలో ఉంది. ఈ రోజు మేము ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వెనక కొన్ని లక్షల ఆత్మలు కట్టడానికి ఒక సాధనంగా మా దైవశాఖను ఉపయోగించుకుంటాం. ఈ పరిచయం ద్వారా కొన్ని కోట్ల ఆత్మలు కట్టబడాలి. నా కడుపు మార్చుకున్నది ఎందుకో తెలుసా? నా శరీరాన్ని బాధ పెట్టుకుంటుంది ఎందుకో తెలుసా? వచ్చి మొక్కుబడిగా ప్రార్థన చేయడానికి అది ప్రభావ ఎన్నో ఆత్మలు నీ వైపుకు నడిపించడానికి ఈ భాగం కలిగి ఎంతమంది మందిరానికి రాలేకపోయినా నేను వచ్చి కన్నీరు విడిచి ఉపవాసం ఎందుకు ప్రార్థన చేస్తున్నా అంటే ఏ కాలంలో ఏం చేయబడాలా? రక్షించబడాలి. ఈరోజు ఉపవాసం ఉంటుంది మీ జీవితంలో దేవుడు చిత్రాంశం అని తెలుసా? మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మాట్లాడాలి తెలుసా? మనం ఉపవాసం ఉన్నాడు అది మొదలవుతుంది. మొక్కుబడిగా ఉండదు. మొక్కుబడిగా లేకుండా కన్నీరు ఇచ్చే వృత్తి అంతరంగం నుంచి రావాలి. ప్రార్థన ఎక్కడి నుంచి రావాలి? ప్రార్థన చేయి. నీ ఆకలి గుర్తు రాకూడదు, నీ శరీర అవసరం గుర్తు రాకూడదు, నీ బలహీనత గుర్తు రాకూడదు. నీ గుర్తు రావాల్సింది, నీ కళ్ళ ముందు కనపడాల్సింది ఒక్కటి, కొన్ని రక్షించబోతున్న ఆత్మలు నీ కళ్ళ ముందు కనబడాలి. వాళ్ళకి రక్షణ సువార్త అందించబడాలి. దీని కొరకు చేస్తున్న ప్రతి ప్రయత్నం సఫలం కావాలి.
ఆ ఒక్క దీంతో మనం వాక్ గురించి ఏం చేయాలి? ఎలా చేయాలి? ఇష్టంతో. ఎలా చేయాలి? ఇష్టంతో ప్రార్థించాలి. ఇష్టంతో ప్రార్థన చేస్తే మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో ఉంది, ఇద్దరు ముగ్గురు కూడా అంట వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు పరలోకంలో వీళ్ళు బంధించబడాలంటే పరలోకం బంధించబడాలి. అంటే ఇక్కడ ఏక మనస్సుతో ఇష్టపూర్వకంగా ప్రార్థన చేస్తే పరలోకంలో కూడా మనం బంధించవచ్చు. అంటే అంత శక్తి దిగుతుంది మన ప్రార్థన. అప్పుడు శ్రీ పౌరుడు ఇంత గొప్పగా స్వార్థ చేయడానికి కారణం తెలుసా? తన ప్రాణాల సేవలు లెక్క చేయకుండా ఇష్టంగా ఏం చేశాడు? సువార్తను ప్రకటించాలని ఇష్టపడ్డాడు. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.